రామచంద్రాపురం నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. రామచంద్రపురం నియోజకవర్గంలో 3 ప్రాంతాల్లో కంటైనర్ ఆసుపత్రులను ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 19 నెలల్లో 450 మంది హార్ట్ స్ట్రోక్ తో మరణించారన్న మంత్రి. హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు వారికి అత్యవసరమైన ప్రాథమిక వైద్యం అందించాలని సదుద్దేశంతో కంటైనర్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారన్నారు. క్రియా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయల వ్యయంతో ద్రాక్షారామం, కె గంగవరం, కాజులూరులో కంటైనర్ ఆసుపత్రులను నేడు ప్రారంభించామన్న మంత్రి. కంటైనర్ ఆసుపత్రులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించామన్న మంత్రి. ఫోన్ చేస్తే వెంటనే బస్సు అక్కడకు చేరుకుని ఆసుపత్రికి తీసుకువచ్చి రోగులకు సత్వర చికిత్స అందిస్తానన్న మంత్రి. కంటైనర్ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారన్న మంత్రి. కంటైనర్ ఆసుపత్రుల వైద్య సేవలను నియోజకవర్గాల ప్రజలంతా వినియోగించుకోవాలని కోరిన మంత్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రియా సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు. సార్ ఇలా చూడండి సార్. ఓకే అండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్. If we were going for a fixed setup and all, we need to pay the rents and monthly maintenance. So we developed this container model. If we have any issues with the place and if we have any demand in other locations, if it is come to fixed setup, but there will be time taking and the construction and the process will be different. And here the doctor will assess the patient and the general OP basis. And the criteria of the beneficiary will be senior citizens and disabled. Generally what happens is, if the senior citizen, if they want to visit the hospital, they need to depend on their family members or any other their daughter or son or some other. But here we develop the process like this. If we have one auto, electric lab test, and laboratory person will take some time for the reports and all. And the next day again they need to visit the reports and doctor again, and they need to purchase the medicine. This is a 2 days process. Here we are reducing the time and also cost, because if we are providing free services, consultation and also transportation. So this is a doctor cabin, and this cabin we extended for a 2-bedded. If they want any OP, give the services for observation services and we will send them back. So this is for a doctor and a patient consultation. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. సుమారు 2 సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఈరోజు ఫలితం దక్కింది. శంకర్ గారు సహారా సొసైటీ ద్వారా మరి కియా సంస్థ వారు సుమారు 2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్తో మాకు నిరంతరం ఈ ప్రాజెక్టు ఎంతవరకు వినియోగిస్తారు, ఈ ప్రాజెక్టు ఎంతమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పి వాళ్ళన్నీ మానిటరింగ్ చేసుకుని మరి ఈ రోజున మాకు కంటైనర్ హాస్పిటల్తో పాటు డాక్టర్ ఆన్ వీల్స్ అని ఒక బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉన్న కొత్త తరం పరికరాల ప్రకారం ఒక సెటస్కోప్ పేషెంట్ హార్ట్ మీద పెడితే ఆటోమేటిక్గా వీళ్ళ హెడ్ ఆఫీస్ ముంబై, హైదరాబాద్ మహానగరాల్లో ఉంది. వెంటనే అక్కడ స్పెషలిస్టు హార్ట్ ఎలా ఉంది, హార్ట్ కండిషన్ ఏంటి,
రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వెంటనే వాళ్ళు మానిటరింగ్ చేసి మొబైల్కి మీ పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఆటోలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది, ఎలక్ట్రికల్ ఆటోలు. ఆ ఎలక్ట్రికల్ ఆటో ఒక మిస్డ్ కాల్ ఇస్తే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈ కంటైనర్ హాస్పిటల్కి తీసుకురావటం కానీ, లేకపోతే బస్సే స్వయంగా వెళ్ళి అక్కడ మరి ఆ పేషెంట్ని యొక్క పరిస్థితులు అన్నీ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ టెస్టులు కూడా, స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా 15 నిమిషాల్లో మీ మొబైల్కి వచ్చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నామినల్ ఛార్జెస్ ఇక్కడ మెడిసిన్ కూడా బయట దొరికేదానికన్నా కనీసం 50% వేరియేషన్లో ఇక్కడికి మందులు ఇవ్వటంతో పాటు ఫిజియోథెరపీ లాంటివి ఉన్నాయంటే ఒక మనిషిని తీసుకురావాలంటే ఇంకో మనిషి అవసరం అవుతారు. అక్కడ నుంచి రావాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్, మళ్ళీ ఇక్కడ పిల్లలకు కూడా ఈ ఫిజియోథెరపీ చేయించాలంటే చాలా భారం అవుతుంది ఈ సమయంలో. మరి ఇక్కడ పూర్తిగా పిల్లలకు ఉచితం, నామినల్ ఛార్జెస్లో పెద్దవాళ్ళకి వెంటనే ఫిజియోథెరపీ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకుని వచ్చారు. దానికి ముఖ్యంగా శంకర్ గారు సొసైటీ, సహారా సొసైటీ తరఫున ఆయన సహాయ సహకారాలు అందించడంతో పాటు మంచి డాక్టర్లని, అలాగే స్కిల్ నర్సులని అందరినీ కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా 3 చోట్ల ఈ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం జరిగింది. కే గంగవరం, ద్రాక్షారం, కాజులూరు 3 మండలాల్లో కూడా టౌన్ 3 మండలాల్లో 3 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగా టౌన్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. సో ఏదేమన్నప్పటికీ కియా సంస్థ వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మాకు ఈ యొక్క 2 కోట్ల రూపాయల CSR ఫండ్తో డాక్టర్ ఆన్ వీల్స్ అండ్ బస్సు, అలాగే కంటైనర్ హాస్పిటల్స్ మాకు సహకరించిన CSR ఫండ్ ద్వారా సహకరించిన అందరినీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటే, ఇక్కడ సిబ్బంది ముఖ్యంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఒక డాక్టర్ గారు ఉంటారు, అలాగే నర్సు ఒకరు ఫార్మసిస్ట్ ఒకరు ఉంటారు, ఒక డ్రైవరు ఆటో ఉంటారు. కాబట్టి డ్రైవర్ 9 to 5 o'clock మొత్తం ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండే పరిస్థితి. అలాగే ప్రతి టెస్ట్ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మీ మొబైల్, మీ డేటా అంతా కూడా లైఫ్ లాంగ్ ఆ డేటా అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ కూడా, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీని గురించి మేము పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పొడగట్లపల్లిలో ₹1 కోటి అన్నదాన సత్ర భవనానికి శంకుస్థాపన. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో యాంత్రికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. మంగళవారం ఆయన పొడగట్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2027 గోదావరి పుష్కర నిధులలో భాగంగా ₹1 కోటి నిర్మించనున్న శ్రీ ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్రం భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పుష్కరాలు వచ్చే భక్తులకు అన్నదానం, విశ్రాంతి వంటి సదుపాయాలు అందించేందుకు ఈ సత్రం ఉపయోగపడుతుందని వారు తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి, పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఆంధ్ర ఎలా చూడండి సార్, ఇలా చూడండి ఆంధ్ర. సత్రం పడగట్లపల్లి భవన నిర్మాణానికి
ఒక చక్కటి అన్నదాన సత్ర భవనం ఈనాడు ఇక్కడ శంకుస్థాపన చేయటం 1 కోటి రూపాయల నిధులతో చాలా సంతోషంగా ఉంది. ఆనాడు మహానుభావులు కీర్తిశేషులు ఉప్పలపాటి జానకమ్మ గారు ఈ యొక్క వందలాది ఎకరాల భూములు ఈ యొక్క అన్నదాన సత్రం కోసం దఖలపరచడం, ఆనాటి నుంచి కూడా సేవలు అందిస్తూ అన్నదాన సత్రం ద్వారా ఎంతో మంది పిల్లలకి భవిష్యత్తుకి పునాదులు వేసింది. 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ అన్నదాన సత్రం ఎంతో ప్రాముఖ్యతమైనటువంటిది. ఈనాడు పుష్కరాల సందర్భంగా ఈ అన్నదాన సత్ర భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామారామరెడ్డి గారిని కోరిన వెంటనే 1 కోటి రూపాయల నిధులు, పుష్కర నిధులు డైరెక్ట్ గ్రాంట్గా నిధులు మంజూరు చేయటం, దానికి ఈనాడు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు గోపిశెట్టి సత్యబాబు గారు, ఇంకా ట్రస్టీలు ఈ యొక్క దీన్ని ఇంకా ఒక కళ్యాణ మండపంగా వినియోగపడేలా కూడా చేయాలని కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా కొద్దిపాటి మార్పులు ఏమైనా చేసైనా ప్రజలందరికీ ఈ గ్రామంలో ఒక అన్నదాన సత్ర పరంగా అన్ని మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేసుకుని ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం వాడపాలెం మారమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడ ఆలయ పనులు పరిశీలించడం జరిగింది. తదుపరి వానపల్లి శ్రీ శ్రీ పల్లాలమ్మ తల్లి వారిని దర్శించుకుని అక్కడ ప్రహారీ గోడ నిర్మాణానికి 28 లక్షల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 1 కోటి రూపాయల నిధులతో నిర్మించినటువంటి ప్రాకార మండపాలని, మంచినీటి వసతులని, పార్కింగ్ ఏరియాలని కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దశల వారీగా దేవాలయాల అభివృద్ధి కోసం కొత్తపేట నియోజకవర్గంలో పలు దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధి కోసం పుష్కర నిధుల సహకారంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సహకారంతో, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క స్ఫూర్తితో పలు దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుడతా ఉన్నాం. రేపు వాడపల్లి దేవాలయం కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు నేను రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాను. క్యూ లైన్లు కానీ, ప్రాకార మండపం మీద క్యూ లైన్స్ కానీ, ఇలా పలు కార్యక్రమాలకి రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. తదుపరి కొద్ది రోజుల్లో ర్యాలీలో కూడా వాగ్దేవి అమ్మవారిది కానీ, జగన్మోహిని కేశవ స్వామి వారిది కానీ, రాజగోపురం ఇవన్నీ కూడా నిర్మాణానికి టింబర్ డిపోల మిల్లులలో పోలీసులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు. శ్రీటన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటిలింగాల ఘాట్లోని పలు ప్రాంతంలో పోలీసులు గార్డెన్ అండ్ చర్చ్, దింపర్ డిపోలు, మిల్లులలో పోలీసులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలు. సరైన పత్రాలు, నెంబర్లు ప్లేట్లు లేని 26 వాహనాలు సీజ్. 4 ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో స్పెషల్ పార్టీలతో 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టిన పోలీసులు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలు వాడకంపై అవగాహన కల్పించిన పోలీసులు. మాదక ద్రవ్యాలు, డ్రగ్ నివారణ చర్యపై ప్రజలచే ప్రతిజ్ఞ. ఈ గార్డెన్ అండ్ చర్చ్ కో ఇన్స్పెక్టర్ 3 టౌన్ శ్రీ వి అప్పారావు, ఇన్స్పెక్టర్ 1 టౌన్ శ్రీ మురళీకృష్ణ, ఇన్స్పెక్టర్ ప్రకాష్ నగర్ శ్రీ బాలాజీ, ఇన్స్పెక్టర్ క్రైమ్స్ బాలక్ సౌరి, ఇన్స్పెక్టర్ ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.